ఓం గణేశాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 14వ అధ్యాయము మీరు వినబోతున్నారు. నాందేడు నివాసియగు రతన్జీ వాడియా మౌలానా సాహెబు అనే యోగి దక్షిణ మీమాంస. గత అధ్యాయంలో బాబా యొక్క వాక్కు ఆశీర్వాదములచే అనేకమైన అసాధ్య రోగములు ఇట్లు నయమయ్యనో తెలుసుకున్నాం. ఈ అధ్యాయంలో రతన్జీ వాడియా అను వాణిని బాబా ఆశీర్వదించి సంతానమును ఎట్లు కలుగు చేసెనో వర్ణించెదను. ఈ యోగీశ్వరుని జీవితము సహజంగా లోపల వెలుపల కూడా మధురముగా నుండును. వారు చేయి పనులు, భోజనము, నడక, పలుకులు అన్నీ మధురముగా నుండును. వారి జీవితము ఆనందమునకు అవతారము. శ్రీ సాయి తమ భక్తులు జ్ఞప్తి అందించుకొను నిమిత్తము వానిని చెప్పిరి. భక్తులు చేయవలసిన పనులు అనేక కథల రూపముగా బోధించిరి. క్రమంగా అవి అసలైన మతమునకు మార్గమును చూపును. ప్రపంచంలోని జనులందరూ హాయిగా నుండవలేనని బాబా యొక్క ఉద్దేశము. కానీ వారు జాగ్రత్తగా నుండి జీవితాశయము అనగా ఆత్మసాక్షాత్కారమును సంపాదించవలెనని వారి ఉద్దేశము. గత జన్మల పుణ్యము కొలది మనము మన జన్మ లభించినది కాబట్టి దాని సహాయముతో భక్తిని అవలంబించి దానివల్ల జన్మరాహిత్యమును పొందవలెను. కనుక మనం ఎప్పుడూ బద్దకించరాదు. ఎల్లప్పుడూ జాగ్రత్తగా నుండి జీవితాశయమును దాని ముఖ్యోద్దేశమును మోక్షమును సంపాదించవలెను. ప్రతినిత్యము సాయి లీలలో వినినచో నీవు శ్రీ సాయిని చూడగలవు. నీ మనస్సున వారిని రాత్రింబగళ్ళు జ్ఞప్తి అందు ఉంచుకొనము. ఈ ప్రకారము శ్రీ సాయిని అవగాహనము చేసుకున్నచో నీ మనస్సు చాంచల్యమంతయో పోవును. ఇటిలే కొనసాగిన ఎడల తుదకు శుద్ధ చైతన్యమునందు కలిసిపోదువు. నాందేడు పట్టణ నివాసియగు రతన్జీ. ఇక ఈ అధ్యాయపు ముఖ్య కథకు ప్రారంభించదము. నైజాం ఇలాకాలోని నాందేడులోని పార్సీ వర్తకుడు ఒకడు ఉండెను. అతని పేరు రతన్జీ షాపూర్జీ వాడియా. అతను చాలా ధనము ప్రోగు చేసెను. పొలములు, తోటలు సంపాదించెను. పశువులు, బండ్లు, గుర్రములు మొదలగు ఐశ్వర్యముతో తొలుతూగుతూ ఉండెను. బయటకు చూచుటకు చాలా సంతోషంగా కనిపించేవాడు. కానీ లోపల వాస్తవంగా అట్లుండేవాడు కాదు. ఈ లోకమునందు వారి సుఖముగానున్న వారొక్కరూ లేరు. ధనికుడగు రతన్జీ కూడా ఏదో చింతతో ఉండెను. అతడు ఔదార్యం గలవాడు, దాన ధర్మములు చేయువాడు, బీదలకు అన్నదానము వస్త్రదానము చేయుచుండువాడు, అందరికీ అన్ని విధములా సహాయం చేయుచుండువాడు. చూచిన వారందరూ అతడు మంచివాడు, సంతోషముగానున్నాడని అనుకొనసాగిరి. కానీ రతన్జీ చాలా కాలం వరకు సంతానము లేకపోవడుచే నిరుత్సాహి అయి ఉండెను. భక్తి లేని హరికాద వలె, వరుస లేని సంగీతము వలె, జంధ్యము లేని బ్రాహ్మణుని వలె, ప్రపంచ జ్ఞానము లేని శాస్త్రవేత్త వలె, పశ్చాత్తాపము లేని యాత్ర వలె, కంఠాభరణము లేని అలంకారము వలె రతన్జీ జీవితము పుత్ర సంతానము లేక నిష్ప్రయోజనముగా అందవికారముగాను ఉండెను. రతన్జీ ఎల్లప్పుడూ ఈ విషయమును గూర్చి చింతించుచూ ఉండెను. రతన్జీ తనలో తానిట్లనుకొనెను, భగవంతుడు ఎన్నడైనను సంతుష్టి చెంది పుత్ర సంతానము కలుగు చేయడా మనస్సునందలి చింతతో ఆహారమందు రుచి కోల్పోయాను. రాత్రింబవళ్ళు తనకు పుత్ర సంతానము కలుగునా లేదా అను ఆతురతతో ఉండేవాడు. దాసగన మహారాజునందు గొప్ప గౌరవము కలిగి ఉండేవాడు. ఒకనాడు వారిని కాంచి తన మనస్సులోని కోరికను చెప్పెను. షిరిడీ వెళ్ళమని వానికి దాసగను సలహానిచ్చెను. బాబాను దర్శించమనెను. బాబాను సంతానం కొరకు వేడుకొనమనెను. రతన్జీ దీనికి సమ్మతించెను. షిరిడీకి వెళ్ళుటకు నిశ్చయించెను. కొన్ని దినములు గతించిన పిమ్మట షిరిడీ వెళ్ళెను. బాబా దర్శనము చేసెను. బాబా పాదముల మీద పడెను. ఒక బుట్టను తెరిచి చక్కని పూలమాలను తీసి బాబా మెడలో వేసి ఒక గంపతో పండ్లను బాబాకు సమర్పించెను. మిక్కిలి వినయ విధేయతలతోనూ బాబా దగ్గర కూర్చోను. పిమ్మట ఇట్లు ప్రార్థించెను. కష్టదశలోనున్న వారికి అనేక మంది నీ దర్శనమునకు రాగా వారిని వెంటనే రక్షించి కాపాడదెవు. ఈ సంగతి విని నీ పాదములను ఆశ్రయించి తిని కనుక దయించి నా ఆశాభంగము కలుగజేయకము నాకు. బాబా రతన్జీ ఇవ్వదలిచిన 5 రూపాయలు దక్షిణ ఇమ్మని అడిగాను. అందులో 3 రూపాయలు 14 పైసలు ఇంతకు పూర్వమే ముట్టిండెను. కానీ మిగిలిన 1 రూపాయి 2 పైసలు మాత్రమే ఇమ్మనేను. ఇది విని రతన్జీ గ్రహించుకొనలేకపోయాను. కానీ బాబా పాదముల వద్ద కూర్చుండి మిగతా దక్షిణ ఇచ్చెను. తాను వచ్చిన పని అంతయు బాబాకు బోధపరిచి తనకు పుత్ర సంతానము కలుగ చేయమని బాబాను వేడెను. బాబా మనస్సు కరిగెను. చికాకు పడకు, నీ కీడు రోజులు ముగిసినవి. అల్లా నీ మనస్సులోనికి కోరికను నెరవేర్చును అని చెప్పెను.
బాబా వద్ద సెలవు పుచ్చుకొని రతన్జీ నాందేడు వచ్చెను. దాసగనుకు షిరిడీలో జరిగిన వృత్తాంతమంతయు తెలిపెను. అంతయు సవ్యముగా జరిగిననియు బాబా దర్శనము వారి ఆశీర్వాదం ప్రసాదము లభించననియు ఒక్కటి మాత్రమే తనకు బోధపడని సంగతి కలదని అనెను. బాబా అంతకు ముందే ₹3.14 ముట్టినవని అనెను. బాబా ఆడిన మాటలకు అర్థమేమని దాసగనుని అడిగెను. నేనెప్పుడు షిరిడీకి వెళ్ళి ఉండలేదే, నా వల్ల బాబాకు ₹3.14 ఎట్లు ముట్టెను? అది దాసగనుకు కూడా సమస్యగా ఉండెను. కాబట్టి దానిని గూర్చి కొంతసేపు ఆలోచించెను. కొంతకాలం అయిన పిమ్మట అతనికే దాని వివరమంతయు తట్టెను. ఇప్పుడు మౌలా సాహెబు వారికి ₹3.14 సత్కరించినట్లు జ్ఞాపకము వచ్చెను. నాందేడులో మౌలా సాహెబు గూర్చి తెలియని వారు లేరు. వారు నెమ్మదైన యోగి. రతన్జీ షిరిడీకి పోవ నిశ్చయించగానే ఈ మౌలా సాహెబ్ రతన్జీ ఇంటికి వచ్చెను. ఆనాటి ఖర్చు ₹3.14 అగుట చూచి అందరూ ఆశ్చర్యపడిరి. అందరికీ బాబా సర్వజ్ఞుడని స్పష్టపడినది. వారు షిరిడీలో ఉన్నప్పటికీ దూరంలో ఏమి జరగచుండెనో వారికి తెలియచుండెను. లేనిచో మౌలానా సాహెబుకిచ్చిన ₹3.14 సంగతి బాబాకి ఎట్లు తెలియగలదు? వారిద్దరూ ఒక్కటే అని గ్రహించిరి. రతన్జీ ఆ సమాధానమునకు సంతృష్టి చెందెను. అతనికి బాబా యందు స్థిరమైన నమ్మకము కలిగెను. ఆ దంపతుల ఆనందమునకు మిత్తి లేకుండెను. కొన్నాళ్ళకు వారికి 12 సంతానము కలిగిరి. కానీ 4 మాత్రము బ్రతికిరి. ఈ అధ్యాయము చివరన హరివినాయక సాఠే అను వాడు మొదటి భార్య కాలము చేసిన పిమ్మట రెండవ వివాహం చేసుకున్నచో పుత్ర సంతానము కలుగునని బాబా ఆశీర్వదించిన కథ గలదు. అట్లే రెండవ భార్య వచ్చిన పిమ్మట వారికి 2 కుమార్తెలు కలిగిరి. కావున నిరుత్సాహము చెందును గాని బాబా మాటలెన్నప్పటికీ అసత్యములు గానేరవు. 3వసారి కొడుకు పుట్టెను. ఇట్లు బాబా వాక్యము నిజముగా జరిగినది. అంతనతడు మిక్కిలి సంతృష్టి చెందెను. దక్షిణ మీమాంస దక్షిణ గూర్చి క్లుప్తంగా చెప్పి ఈ అధ్యాయంను ముగించెదము. బాబాను చూచుటకు వెళ్ళిన వారి నుండి బాబా దక్షిణ పుచ్చుకొనుట అందరికీ తెలిసిన సంగతే. బాబా ఫకీరైనచో వారికి దేనియందు అభిమానము లేకున్నచో వారు దక్షిణను ఎందుకు అడగవలను? వారు ధనమును ఎలా కాక్షించవలను? ఎవరైనా అడగవచ్చును. దీనికి పూర్తి సమాధానం ఇది. మొట్టమొదట బాబా ఏమీ పుచ్చుకొనేవారు కారు. కాల్చిన అగ్గిపుల్లలను జాగ్రత్త పెట్టుకుని జేబులో వేసుకొనేవారు. భక్తులను గాని తదితరులను గాని బాబా ఏమీ అడిగేవారు కారు. ఎవరైనా 1 కానీ 2 కానులు గాని ఇచ్చినచో దానితో నూనె పొగాకు కొనేవారు. బీడీ గాని చిలుము గాని పీల్చేవారు. రిక్త హస్తములతో యోగులను చూడరాదని కొందరు 1 గాని 2 గాని పైసలను బాబా ముందర పెట్టేవారు. 1 కాని ఇచ్చినచో బాబా జేబులో ఉంచుకొనేవారు వారు. అర్ధన అయినచో 2 తిరిగి ఇచ్చేవారు. బాబా గారి కీర్తి అన్ని దిశలకు వ్యాపించిన తరువాత అనేక మంది బాబా దర్శనమునకై గుంపులుగా రాజొచ్చిరి. అప్పుడు బాబా వారిని దక్షిణ అడుగుచూ ఉండెను. దేవుని పూజయందు బంగార నాణెము లేనిదే ఆ పూజ పూర్తి కాదు అని వేదము చెప్పుచున్నది. దేవుని పూజయందు నాణెం అవసరమైనచో యోగుల పూజలలో మాత్రమేలా ఉండరాదు? శాస్త్రములలో కూడా ఏమని చెప్పబడినదో వినుడు. భగవంతుని రాజును యోగిని గురుని దర్శించుటకు పోవునప్పుడు రిక్త హస్తములతో పోరాదు. నాణెము గాని డబ్బు గాని సమర్పించవలెను. ఈ విషయం గూర్చి ఉపనిషత్తులు ఏమని ఘోషించుచున్నవో చూచెదము. బృహదారణ్యకోపనిషత్తులో ప్రజాపతి దేవతలకు మానవులకు రాక్షసులకు ద అను అక్షరమును బోధించెను. ఆ అక్షరం వల్ల దేవతలు దమమును అవలంబించవలెనని గ్రహించిరి. అనగా ఆత్మను స్వాధీనం అందించుకొనుట. మానవులు ఈ అక్షరమును దానముగా గ్రహించిరి. రాక్షసులు దీనిని దయ అని గ్రహించిరి. దీనిని బట్టి మానవులు దానము చేయవలెనను నియమము ఏర్పడెను. తైత్తరీయ ఉపనిషత్తు దానము మొదలగు సుగుణములను అభ్యసించవలెనని చెప్పెను. దానము గట్టి విశ్వాసముతోనూ ధారాళముగాను అనుకువతోనూ భయముతోనూ కనికరముతోనూ చేయవలెను. భక్తులకు దానము గూర్చి బోధించుటకు ధనమందు వారికి గల అభిమానమును పోగొట్టుటకు వారి మనములో శుభ్రపరచుటకు బాబా దక్షిణ అడుగుచుండెను. కానీ ఇందులో ఒక విశేషమున్నది. బాబా పుచ్చుకొన్న దానికి 100 రెట్లు తిరిగి ఇవ్వవలసి వచ్చుచుండెను. ఇట్లా అనేక మందికి జరిగెను. దీనికి ఒక ఉదాహరణము గణపతిరావు బోడన్ అను గొప్ప నటుడు తన మరాఠీ జీవిత చరిత్రలో గడేకు బాబా దక్షిణ అడుగుచుండుట చేత ధనముంచుకొను సంచి తీసి బాబా ముందు కుమ్మరించి తిని అనియు దీని ఫలితముగా ఆనాటి నుండి తన జీవితంలో ధనమునకు లోటు లేదని లోటు లేకుండెను అనియు రాసెను. ఎల్లప్పుడూ కావలసినంత ధనము గణపతిరావు బోడన్కు దొరుకుచూ ఉండెను.
దక్షిణ అడుగగా ధనమీయనక్కర్లేదను అర్థము కూడా పెక్కు సంఘటనల వలన తెలియవచ్చుచున్నది. దీనికి 2 ఉదాహరణలు. బాబా 15 రూపాయలు దక్షిణ ఇమ్మని ప్రొఫెసర్ జిజి నార్కెన్ అడుగగా అతడు తన వద్ద దమ్మిడి అయినను లేదనెను. బాబా ఇట్లనెను, నీ వద్ద ధనము లేదని నాకు తెలియను, కానీ నీవు యోగ వాసిష్టము చదువుచున్నావు, దాని నుంచి నాకు దక్షిణ ఇమ్ము. దక్షిణ అనగా ఇచ్చట గ్రంథము నుంచి నేర్చుకొనిన విషయములను జాగ్రత్తగా హృదయంలో దాచుకునమనియే అర్థము. 2 ఇంకొకసారి బాబా తర్కడ్ భార్యను 6 రూపాయల దక్షిణ ఇమ్మని అడిగాను. ఆమె వద్ద పైకము లేకుండాటచే ఆమె మిగుల చిన్నబోయెను. వెంటనే ఆమె భర్త అక్కడనే ఉండుటచే బాబా వాక్కులకు అర్థం చెప్పెను. ఆమె యొక్క 6 శత్రువులను బాబాకు పూర్తిగా సమర్పించవలెనని అర్థము. అందులకు బాబా పూర్తిగా సమ్మతించెను. బాబా దక్షిణ రూపముగా కావలసినంత ధనము వసూలు చేసినప్పటికీ దానినంతయు ఆనాడే పంచిపెట్టుచూ ఉండెను. ఆ మరుసటి ఉదయమునకు మామూలు పేద ఫకీరగుచుండెను. 10 సంవత్సరముల కాలము వేల కొలది రూపాయలను దక్షిణ రూపంగా పుచ్చుకొనెను. బాబా మహాసమాధి పొందినప్పటికీ 9 రూపాయలు మాత్రమే వారి చెంత మిగిలెను. 1000 ఏళ్ళ బాబా దక్షిణ పుచ్చుకొనుట భక్తులకు దానమును త్యాగమును నేర్పుట కొరకే. దక్షిణ గూర్చి ఇంకొకరి వర్ణన. బివి దేవ్ ఠానా నివాసి, ఉద్యోగము విరమించుకొనిన మామలతదారు. బాబా భక్తుడు దక్షిణ గూర్చి శ్రీ సాయిలీలా వారపత్రికలో ఇట్లు రాసి ఉన్నారు. బాబా అందరినీ దక్షిణ అడుగువారు కారు. అడగకుండా ఇచ్చినచో ఒక్కొక్కప్పుడు పుచ్చుకొనిడివారు, ఇంకొకప్పుడు నిరాకరించువారు. కొంతమంది భక్తుల వద్ద దక్షిణ అడుగుచుండెను. బాబా అడిగినచో ఇచ్చెదము అనుకొను వారు వారి వద్ద బాబా దక్షిణ పుచ్చుకొనిడివారు కారు. తమ ఇష్టంనకు వ్యతిరేకముగా ఎవరైనా దక్షిణ ఇచ్చినచో బాబా దానిని ముట్టేవారు కారు. ఎవరైనా తమ ముందుంచినచో దానిని తీసుకొని పొమ్మనుచుండిరి. బాబా అడిగడు దక్షిణ పెద్ద మొత్తములు గాని చిన్న మొత్తములు గాని భక్తుల కోరికలు భక్తి సౌకర్యముల బట్టి ఉండును. స్త్రీలు పిల్లల వద్ద కూడా బాబా దక్షిణ అడుగుచుండెను. వారు అందరూ ధనికులను గాను అందరూ భేదలను గాని దక్షిణ అడగలేదు. అడిగినను దక్షిణ ఇయ్యని వారిపై బాబా కోపించి ఉండలేదు. ఎవరి ద్వారానైనా భక్తులు దక్షిణ పంపినచో వారు దానిని మరచునప్పుడు వారికి దానిని గూర్చి జ్ఞప్తికి తెచ్చి దక్షిణము పుచ్చుకొనువారు. ఒక్కొక్కప్పుడు చెల్లించిన దక్షిణ నుంచి కొన్ని రూపాయలు తిరిగి ఇచ్చి పూజలో పెట్టుకొని పూజించమనువారు. దీనివల్ల భక్తునికి మిక్కిలి ప్రయోజనం కనిపించుచూ ఉండెను. అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చినచో కావలసిన దానినే ఉంచుకొని మిగతా దానిని తిరిగి ఇచ్చి వేయుచుండెను. ఒక్కొక్కప్పుడు భక్తులను కొనిన దానికంటే ఎక్కువగా ఇవ్వమనుచుండువారు. లేదన్నచో ఎవరి వద్దనైనా బదులు పుచ్చుకొని గాని అడిగి గాని ఇవ్వమనుచుండెను. కొందరి వద్ద నుండి ఒకరోజు 3-4 సార్లు దక్షిణ కోరుచుండెను. దక్షిణ రూపముగా వసూలైన పైకం నుంచి కొంచెం మాత్రము చిలుమునకు దుని కొరకు ఖర్చు పెట్టుచుండెను. మిగతా దానినంతయు బీదలకు దానము చేయుచుండెడివారు. 50 రూపాయలు మొదలు 1 రూపాయి వరకును ఒక్కొక్కరికి నిత్యము దానం చేయుచుండెడివారు. షిరిడి సంస్థానములో నున్న విలువైన వస్తువులన్నీ రాధాకృష్ణమయ సలహాచే భక్తులు తెచ్చి ఇచ్చిరి. ఎవరైనా విలువైన వస్తువులు తెచ్చినచో బాబా వారిని తిట్టెడివారు. నానాసాహెబ్ చందోర్కర్తో తన ఆస్తినంతయు ఒక కౌపీనము, ఒక విడిగుడ్డ, ఒక కఫని, ఒక తంబిరేలు గ్లాసు మాత్రమే అనియు అయినప్పటికీ భక్తులు ఒక అవసరమైన నిష్ప్రయోజనమైన విలువైన వస్తువులు తెచ్చుచున్నారని చెప్పుచుండెను. మన పారమార్థికమునకు ఆటంకములు 2 గలవు. మొదటిది స్త్రీ, రెండవది ధనము. షిరిడీలో బాబా ఈ 2 సంస్థలను నియమించి ఉన్నారు. అందొకటి దక్షిణ, రెండవది రాధాకృష్ణమాయి. తన భక్తులు ఈ రెంటిని ఎంతవరకు విడిచిపెట్టిరో పరీక్షించుటకై బాబా వేణిని నియమించెను. భక్తులు రాగానే దక్షిణ అడిగి పుచ్చుకొని బడికి పంపుచూ ఉండెను. ఈ 2 పరీక్షలకు తట్టుకొన్నచో అనగా కనకమందు కాంతయందు అభిమానము పోయినదని నిరూపించినప్పుడే బాబా దయ వలన ఆశీర్వాదం వలన వారి పారమార్థిక ప్రగతి శీఘ్రమగుట దృఢపరచుచూ ఉండెను. భగవద్గీతలో ఉపనిషత్తులలో పవిత్రమైన స్థలమందు పవిత్రునికిచ్చిన దానము ఆ దాత యొక్క యోగక్షేములకు అధికముగా తోడ్పడనని ఉన్నది. షిరిడీ కన్నా పవిత్ర స్థలమేది? అందున్న దైవము సాయిబాబా కన్నా మిన్న ఎవరు? ఓం నమో శ్రీ సాయినాథాయ. 14వ అధ్యాయం సంపూర్ణం. ఈ వీడియో విన్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ అమూల్యమైన సలహాలను సూచనలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు.